భారత్ ప్రతీకార చర్య తీసుకుంది అండ్ 9 స్థావరాలపైన మొత్తం చాలా మంది అంటే ఒక 100 నుంచి 200 మంది దాకా మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం జైషే మహమ్మద్ కానీ ఇలాంటి 3 చోట్ల 9 స్థావరాల్లో మట్టు కలిపింది. అయితే ఎంతమంది చనిపోయారు, అసలు ఆ ప్లేసెస్ ఏంటనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ప్లేస్ చూద్దాం. భారత్ దాడి చేసిన ఉగ్ర స్థావరాలు, వాటి ప్రాధాన్యతలు ఏంటి అనే అంశాలను చూద్దాం మనం. మర్కజ్ సుబాన్ అల్లా బవాల్పూర్ 2015లో ఈ సంస్థ ప్రారంభమైంది. అంటే ఫస్ట్ అటాక్ ఇండియన్ ఆర్మీ ఇక్కడ చేసింది. అండ్ నెక్స్ట్ అటాక్ చూద్దాం. మర్కజ్ సుబాన్ అల్లా బహవల్పూర్, ఇది జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం. ఈ ప్రధాన కార్యాలయం పైన ఇండియన్ ఆర్మీ ఇవాళ దాడి చేసిన ప్లేస్ అనమాట. అండ్ 2019 పుల్వామా దాడికి ప్లాన్ ఇక్కడ నుంచి జరిగింది. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము, ఇక్కడ నుంచే 2019లో కూడా పుల్వామాకి దాడి జరిగింది అనే విశేషాన్ని. అండ్ జేఎం చీఫ్ మసూద్ అజార్ కుటుంబంతో సహా ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నట్టుగా గుర్తించారు. కాబట్టి ఇండియన్ ఆర్మీ పక్కాగా వాళ్ళ మీద ఇవాళ దాడి చేయగలిగిందనే చెప్పాలి. జేఎం చీఫ్ అండ్ ఇందులోనే యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బాహవల్పూర్ ఈ ప్రాంతంలోనే యువతకు అంటే ఏ విధంగా దాడి చేయాలి, ఏ విధంగా వాళ్ళపైన అటాక్ చేయాలనే అంశాలపైన యువతకు అక్కడే శిక్షణ ఇచ్చే ప్లేస్ అనమాట. సో ఇందులోనే యువతకు శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఇస్లామిక్ జిహాద్కు ఇది పెట్టింది పేరు అంటున్నారు. అక్కడ ఇది ఇస్లామిక్ జిహాద్కు ఇది మాత్రమే పెట్టింది పేరు. కాబట్టి అక్కడ యువతకు చాలా ఈజీగా శిక్షణ ఇచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదులుగా తయారు చేసి వాళ్ళని ఏ విధంగా మట్టు పెట్టాలి అనే శిక్షణ అంతా కూడా ట్రైనింగ్ అక్కడే జరిగేది. అండ్ నెక్స్ట్ స్థావరం చూద్దాం. రెండవది అంటే ఇప్పుడు మనం చూసిందంతా కూడా ఓన్లీ వన్ ప్లేస్లో ఇన్ని అంటే ఒక ప్లేస్లో ఇన్ని ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ వాళ్ళు శిక్షణ తీసుకున్నారు, వాళ్ళు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ఎక్కడ ప్రధాన కార్యాలయం అనేది ఇప్పుడు ఒక వన్ ప్లేస్లో చూసాం. అండ్ ఇప్పుడు ఒక సెకండ్ ప్లేస్ చూద్దాం. మర్కజ్ తైబా మురిట్కే. భారత్ దాడి చేసిన ఉగ్ర స్థావరాల్లో ఈ ప్రాధాన్యతలో రెండవ ప్లేస్ని మనం చూస్తున్నాము. ఇది 2000 సంవత్సరంలో స్థాపించబడిన ఉగ్రవాద శిబిరం. సో 2000 సంవత్సరంలో ఈ శిబిరాన్ని స్థాపించారు. లష్కరే తోయిబాకు చెందిన అతిపెద్ద శిక్షణా కేంద్రం. సో ఫస్ట్ ప్లేస్లో మనం చూసాము ఎక్కడైతే యువతకు శిక్షణ ఇస్తున్నారో ఈ ఉగ్రవాద శిక్షణ అని ఫస్ట్ ప్లేస్ ఏదైతే అనుకున్నామో దీంట్లో సెకండ్ ప్లేస్ అనమాట. అంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చేది సెకండ్ ప్లేస్ అండ్ అది మెయిన్ ప్లేస్ అని కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఏటా 1000 మందికి ఉగ్రవాద శిక్షణ ఇస్తూ ఉంటారు ఈ మురిట్కే ప్లేస్లో అనమాట. అండ్ ఇందులో మసీదు, గెస్ట్ హౌస్ కోసం ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ విరాళం ఇచ్చారు. సో చూసారా, అక్కడ మసీద్ కానీ గెస్ట్ హౌస్ కోసం కూడా ఒసామా బిన్ లాడెన్ అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదులను తయారు చేయాలి, ఇండియా మీద పంపించాలి. కాబట్టి ఇంత ఖర్చు చేస్తే ఈ మాత్రమైనా వాళ్ళు ఇండియా మీద దాడి చేయగలుగుతారేమో అనుకున్నారు. బట్ ఈ రోజు జరిగిన దాడిని మనం చూసాము. మొత్తం 9 స్థావరాలపైన ఇండియా ఏ విధంగా అటాక్ చేసిందో. అండ్ అదే ప్లేస్లో ప్రతి సంవత్సరం ఉగ్రవాద సంస్థలకు ఇక్కడి నుంచే ఉగ్రవాదుల్ని సప్లై చేస్తారు. సో మనం చూస్తున్న ఈ మురిట్కే సెకండ్ ప్లేస్లో ఇక్కడి నుంచే ఇక్కడ ఆల్రెడీ ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి అండ్ సప్లై కూడా ఇక్కడి నుంచే చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం. అండ్ ఇప్పుడు మనం చూడబోయే మర్కజ్ తైబా మురిట్కేలో థర్డ్ ప్లేస్ అనమాట. ఇది సజ్జల్ తెహ్రా కలాన్. ఇది షకర్గఢ్ తహసిల్ పరిధిలో ఉన్న ఉగ్రవాద స్థావరం. ఈ థర్డ్ ప్లేస్లో ఇది షకర్గఢ్ తహసిల్ పరిధిలో ఉన్న ఉగ్రవాద స్థావరం అండ్ ఇది కూడా ఒకటి అనమాట థర్డ్ ప్లేస్లో. అండ్ జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు ఇదే ప్రధాన ద్వారం. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ చొరబాటుదారులు అక్కడికి వెళ్ళాలనుకుంటే అదే మెయిన్ ప్లేస్ అని చెప్తున్నారు. సజ్జల్ తెహ్రా కలాన్లో జైషే మహమ్మద్కు ప్రధాన ప్రయోగ కేంద్రం కూడా. అంటే అక్కడ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా జైషే మహమ్మద్కు ప్రధాన ప్రయోగ కేంద్రం కూడా దీన్ని ఎంచుకున్నారు. కాబట్టి అక్కడి నుంచే ఈ ఆపరేషన్ అంతా కూడా వాళ్ళు చేసేవాళ్ళు. అండ్ ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద నేతలు మహమ్మద్ అద్నాన్, కాసిఫ్ జాన్లు నడుపుతున్నారు. సో ఈ ప్రాంతాన్ని వాళ్ళు కూడా ఎంచుకుంటారు. కాబట్టి మనకందరికీ తెలిసిందే లీడర్స్ ఎలా ఉంటారు ఏంటి. ఆ ఉగ్రవాద శిబిరాన్ని వాళ్ళిద్దరూ నడుపుతున్నట్టుగా చెప్తున్నారు. మహమ్మద్ అద్నాన్ అండ్ కాసిఫ్ జాన్లు దాన్ని నడిపిస్తున్నట్టుగా చెబుతున్నారు. సో ఇది ఇక్కడ వరకు మనం చూసింది థర్డ్ ప్లేస్. ఇప్పుడు ఒకసారి ఫోర్త్ ప్లేస్కి వెళ్దాం. ఫోర్త్ ప్లేస్లో ఎక్కడెక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళని మట్టి కరిపించింది అనేది ప్లేసెస్ చూద్దాం.
మహూనా జోయా సెంటర్ సియాల్కోట్, ఇది 4th ప్లేస్. ఇది హిజ్బుల్లా ముజాహిదీన్ ఉగ్రవాద స్థావరం. అండ్ 4th ప్లేస్లో కూడా ఇక్కడ కూడా ఒక ఉగ్రవాద స్థావరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బుట్టా కోట్లీ ప్రభుత్వ కేంద్రంలో నడుస్తుంది. ఇది ఈ మహూనా జోయా సెంటర్ సియాల్కోట్ అనేది బుట్టా కోట్లీ ప్రభుత్వ కేంద్రంలో నడుస్తోంది. సో మనందరికీ తెలిసిందే, పాక్ అక్కడ ప్రభుత్వం ఉండదు, ఓన్లీ పాక్ ఆర్మీ మాత్రమే ప్రజల్ని పరిపాలిస్తుంది అనేది. సో ప్రభుత్వం కూడా అక్కడ ఈ విధంగా పనిచేస్తుంది. జమ్మూలోకి చొరబడేందుకు ఈ ప్రాంత ఉగ్రవాదులు ఉపయోగిస్తారు. యాజ్ ద సేమ్ టైం మనం 3rd ప్లేస్ ఏదైతే చెప్పుకున్నామో, జమ్మూ కాశ్మీర్లోకి మనం వెళ్ళాలి అంటే ఆ శిబిరం గుండానే వెళ్ళాలి. కాబట్టి సేమ్ జమ్మూ కాశ్మీర్లోకి చొరబడేందుకు కూడా ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుంచే వెళ్ళేవాళ్ళు అనమాట. అండ్ హిజ్బుల్లా ముజాహిదీన్ ఈ ప్రాంతం నుంచే జమ్మూలో టెర్రరిస్ట్ ప్లాన్లు చేస్తూ ఉంటుంది. జమ్మూలోకి ఎంటర్ అవ్వడమే కాదు, జమ్మూలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఎలా మట్టు పెట్టాలి, ఎలా అటాక్ చేయాలి, ఈ దాడుల్ని ఎలా చేయాలనే దానికి కూడా అక్కడి నుంచే ప్లాన్స్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పటివరకు మనం 4 ప్లేసెస్ని చూసాం. నెక్స్ట్ 5th ప్లేస్ చూడబోతున్నాం. దిస్ ఈజ్ 5th ప్లేస్, మర్కజ్ అహ్లే హదీత్ బర్నాలా. ఇది ఒక ప్లేస్ అనమాట. ఇది బర్నాలా నగర శివార్లలో జమీల్ రోడ్డులో ఉన్న బింబర్ అంటారు దీన్ని. సో చాలా విచిత్రంగా ఉన్నాయి. జమీల్ రోడ్లో ఉన్న బింబర్ ప్రాంతం ఇది. ఇది 5th ప్లేస్. కశ్మీర్లో లష్కరే తోయిబాకు ఇది ప్రధాన శిక్షణా కేంద్రం. ఎస్, కశ్మీర్లో లష్కరే తోయిబాకు ఉన్న పేరు ప్రతిష్టలు ఏంటో మనందరికీ తెలిసిందే. దానికి ఇది ప్రధాన శిక్షణా కేంద్రంగా ఎంచుకున్నారు. అండ్ ఈ 4-5 ప్లేసెస్లోని కాకుండా ఈ ప్లేస్లో కూడా ఉగ్రవాదుల్ని తయారు చేస్తారనమాట. పూంచ్ రాజౌరి రియాసీ సెక్టార్కు ఇక్కడ నుంచి ఆయుధాలు పంపుతారు. ఎస్, మర్కజ్ అహ్లే హదీద్ బర్నాలా ఈ ప్లేస్లో పూంచ్ రాజౌరి రియాస్ సెక్టార్కు అంటే మనకి ఏవేవైతే ఆయుధాలు కావాలో ఈ ప్లేస్ నుంచే పంపి అటాక్కి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ చూద్దాం. అండ్ ఈ ప్లేస్లోనే ఆయుధాలను సరఫరా చేసేందుకు ఈ కేంద్రాన్ని వాడుతున్నారు. ఎస్పెషల్లీ కొన్ని ప్లేసెస్లో ఉగ్రవాదుల్ని తయారు చేయడం, అక్కడ నుంచి సప్లై చేయడం, అండ్ ఈ ప్లేస్లో మాత్రం ఆయుధాలని సరఫరా చేసుకునేందుకు ఒక ప్రాంతాన్ని ఒక కేంద్రంగా మార్చుకున్నారు. అక్కడ నుంచి ఆయుధాలని సరఫరా చేస్తారు. అండ్ ఇది మర్కజ్ అహ్లే హదీద్ బర్నాలా, ఇది 6th ప్లేస్ మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ప్లేస్ చూద్దాం. 7th ప్లేస్, దిస్ ఈజ్ మర్కజ్ అబ్బాస్ కోట్లీ. ఇది జైషే మహమ్మద్ ముఖ్యమైన ఉగ్రవాద స్థావరం. యాస్టీస్ మనం మాట్లాడుకున్నట్లే మిగతా ఏ ప్లేసెస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో ఆయుధాలు తయారు చేయడానికి, ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి, ఆయుధాలను అక్కడి నుంచి సప్లై చేయడానికి ఎలా ఉంటుందో, అండ్ మర్కజ్ అబ్బాస్ కోట్లీలో కూడా జైషే మహమ్మద్ ఇది కూడా ఒక ముఖ్యమైన ఉగ్రవాద స్థావరం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం. జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ దీనికి నాయకత్వం వహిస్తాడు. సో అదండి, మర్కజ్ అబ్బాస్ కోట్లీకి ఈ జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ దీనికి నాయకత్వం వహిస్తారు. సో ఎట్లాగో ఆర్మీ చీఫ్లు అక్కడ పరిపాలన జరిపిస్తారు కాబట్టి దానికి వాళ్ళు అధిపతిగా ఉంటూ దాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అండ్ కశ్మీర్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు ఇక్కడ నుంచి జరుగుతాయి. యాజ్ ఇట్ ఈస్ కశ్మీర్లో ఉగ్రదాడులకు ప్రణాళికలన్నీ కూడా ఆ కేంద్రం నుంచే జరుగుతాయి. దిస్ ఈజ్ 7th ప్లేస్ మనం మాట్లాడుకుంటున్నాము. ఇదే 7th ప్లేస్లో మర్కజ్ అబ్బాస్ కోట్లీలో ఇక్కడే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారు. అంటే శిక్షణ ఎక్కడ ఇవ్వరు అని కాదు, అందుకనే ఇండియన్ ఆర్మీ చాలా పక్కాగా సమాచారం సేకరించిన తర్వాతే చాలా సైలెంట్గా ఉంది, ఏంటి దాడులు చెయ్యరేమో అని అనుకున్నారు. కానీ 36-42 అవర్స్ దాటిపోతుంది, బట్ ఏమీ దాడులు చేయట్లేదు అనుకున్నారు. కానీ 9 స్థావరాల్లో ఇంత బాగా చక్కగా డిజైన్ చేసిన వాటిల్లో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో సైలెంట్గా కనుక్కొని ఈ దాడులు చేశారు. అందుకనే ఇన్ని వెలుగులోకి వస్తున్నాయి. అయితే మర్కజ్ అబ్బాస్ కోట్లీలో స్థానిక యువతను ఉగ్రవాదులుగా మార్చడానికి ఈ కేంద్రాన్ని వాడుకుంటారు. అంటే స్థానిక యువతను చాలామంది ఉంటారు, చదువుకొని వాళ్ళు ఉంటారు, లేకపోతే మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలా లేదు మేము డబ్బులు సంపాదించాలి అంటే ఏదో ఒక మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మార్గాన్ని అక్కడ ఉగ్రవాదులుగా ఎంచుకుంటూ ఉంటారు. యువతను ఇలా ఉగ్రవాదులుగా మార్చి ఈ విధంగా చేసుకుంటారు. నెక్స్ట్ ప్లేస్ చూద్దాం. స్థానిక మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీ, ఇది హిజ్బుల్ ముజాహిదీన్ పురాతన శిక్షణా కేంద్రం. అంటే ఈ ప్లేస్లో ఇది అంతకు ముందు ముజాహిదీన్ పురాతన శిక్షణా కేంద్రం, చాలా ఓల్డ్ కేంద్రం అనమాట. ఇది ఉగ్రవాదం తొలినాళ్లలో ఇక్కడే శిక్షణ ఇచ్చేవారు.
సో అది ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి అండ్ టెక్నాలజీ మారే కొద్దీ మనం అంతకుముందు చూసిన ప్లేసెస్లో చాలా చాలా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు, కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. బట్ ఇది మాత్రం మనం చూసేది దట్ ఈస్ ఓల్డ్ ప్లేస్ అనమాట. మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీలో ఉన్న ఓల్డ్ ప్లేస్. ఇది ప్రతి ఏటా 150 నుంచి 200 మందికి ఉగ్రవాద శిక్షణ ఇస్తుంది. ఎస్, ఇప్పటికీ కూడా ఇంకొక 100 మంది శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు కూడా ఉన్నారని మార్నింగ్ కూడా ఒక న్యూస్ వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ అక్కడ నుంచి ఆ సంస్థ నుంచి 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు బయటికి పంపిస్తారు, శిక్షణ ఇచ్చారని మాట్లాడుతున్నారు. మిగిలిన ఉగ్రవాద సంస్థలతో కలిసి వ్యూహం రచన ఇక్కడి నుంచే జరుగుతుంది. సో ఏదైనా ప్లాన్ చేయాలి అని అంటే అందరూ ఆ చోటికి చేరుకొని ఎక్కడ అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి, ఏం చేయాలి అనే దానిపైన ఇక్కడ మాత్రమే మీటింగ్స్ పెట్టుకుని అటాక్స్ జరిగేవి. ఇక నెక్స్ట్ ప్లేస్ చూద్దాం. మస్కర్ రహీల్ షావై నల్లా క్యాంప్ ముషఫరాబాద్. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చెలబుండి వంతెన సమీపంలో ఉంది. సో పాక్ ఆక్రమించిన ఈ కాశ్మీర్లో చెలబుండి అనే వంతెన ఒకటి ఉంటుంది, దానికి సమీపంలో ఉంది ఇది. ఇక్కడ నుంచి కూడా దాడులు చేసేవాళ్ళు అని సమాచారం. ఇది లష్కరే తోయిబా ముఖ్యమైన ఉగ్రవాద స్థావరాల్లో సో ఇది కూడా ప్రధానమైంది. లష్కరే తోయిబా అంతకుముందు ఏ విధంగా అయితే ప్రధాన కేంద్రాలను ఎంచుకుంటారో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రధాన కేంద్రం. అజ్మల్ కసబ్ సహా ముంబైలో దాడి చేసిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అజ్మల్ కసబ్ ముంబైలో ఏ విధంగా అటాక్ చేశారు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు అనే విషయాన్ని మనం చూసాము. సో అతను కూడా ఇక్కడే, అజ్మల్ కసబ్ కూడా ఇక్కడే శిక్షణ తీసుకున్నారు. దిస్ ఈజ్ ఓల్డ్, అంటే ఓల్డ్ కార్యాలయం కాబట్టి కేంద్రం కూడా అనొచ్చు, శిబిరం కూడా అనొచ్చు. దాంట్లో శిక్షణ తీసుకొని ముంబై అటాక్స్కి పాల్పడ్డాడు. ఇక్కడ లష్కరే తోయిబా కార్యకర్తల నియామకం, శిక్షణ జరుగుతుంది. ఎస్, ఏ ప్లేసెస్లో కూడా శిక్షణ లేదు అని కాదు. ఉగ్రవాదులు ఎంచుకున్న 9 ప్లేసెస్లో కూడా ప్రధాన కార్యాలయం ఉంటుంది, ఉగ్రవాదులకు శిక్షణా కేంద్రం ఉంటుంది అండ్ కొన్ని చోట్ల ఆయుధాలు ఉంటాయి. ఇది 2000 సంవత్సరం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతకు ముందు కొన్ని ప్లేసెస్లో కూడా 2000 సంవత్సరం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోందని చెప్పారు. సో ఇప్పటి వరకు మనం టోటల్ 8 ప్లేసెస్ చూసాము. 8 ప్లేసెస్లో ఏ విధంగా నక్కి ఉన్నారు అనే సమాచారాన్ని ఇండియన్ ఆర్మీ పక్కాగా కనుక్కొని ఇవాళ 1:05 నుంచి 1:30 వరకు భీకర దాడి చేసి అంతమందిని మట్టుబెట్టింది. దట్ ఈజ్ భారత సైన్యం. సో నెక్స్ట్ లాస్ట్ 9th ప్లేస్ చూద్దాము. మర్కజ్ సయ్యద్నా బిలాల్. ఇది ముషఫరాబాద్లోని ఎర్రకోట ఎదురుగా ఉన్న ఉగ్రవాద స్థావరం. మర్కజ్ సయ్యద్నా బిలాల్ అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం. సో యాజ్ ఇస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇది కూడా ప్రధాన కేంద్రం. ఉగ్రవాద జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించే ముందు కూడా ఇక్కడ వీళ్ళు శిక్షణ తీసుకుంటారు. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి ఎప్పుడైతే వస్తూ ఉంటారో ఖచ్చితంగా శిక్షణ అవసరం కాబట్టి అక్కడ శిక్షణ తీసుకొని వస్తుంటారు. ఇది ఉగ్రవాదులకు రవాణా శిబిరంగా కూడా ఉపయోగపడుతోంది. సో ఓన్లీ శిక్షణ మాత్రమే కాదు, రవాణా శిబిరంగా కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. సో అదండి మనం చూసిన 9 ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అనే సమాచారాన్ని తెలుసుకున్నాము. ఏ విధంగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారు, ఇంత సైలెంట్గా ఉంది భారత సైన్యం, మమ్మల్ని ఏమీ చేయలేదు అనుకుంది పాక్. కానీ భారత ప్రధాని మోదీ ఇచ్చిన ఫ్రీడంతో భారత సైన్యం చాలా చక్కగా ఈరోజు దాదాపు 30 నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ని చేపట్టి అందరినీ మట్టి కరిపించింది. సో ఎంత అని చెప్పలేము, ఒక 30 మంది కీలక ఉగ్రవాదులు ఉన్నట్టుగా చెప్తున్నారు. 100-200 మంది, 350 మంది అని కూడా అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ సంఖ్య ఎంత అనేది తెలియకపోయినప్పటికీ కూడా ఇండియన్ ఆర్మీ చాలా సాహసోత్పేతమైన నిర్ణయం తీసుకుని ప్రధాని మోదీ అండ్ మన భారత ప్రజల మద్దతుతో, మన అందరి సపోర్ట్తో ఇవాళ అంతమందిని మట్టుబెట్టింది. సో జై భారత్.